నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం మనం? వీళ్ళు అసలు మనుషులేనా? ఇట్లా అనిపిస్తుంది. అసలు చెప్పడానికి సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. నిన్న హైదరాబాదులో ఒక జర్మన్ పర్యాటకురాల్ని అత్యాచారం చేశారు. హైదరాబాదు నడి బొడ్డున. ఈ ప్రభుత్వాలు, నిఘా వర్గాలు ఎక్కడి పోయినా పర్లేదు, ఏం చేస్తున్నట్టు? అసలు ఏమైనా ఆలోచన ఉందా? ఇక్కడే కాదు, దేశంలో ఢిల్లీ నుంచి కింది దాకా తీసుకుంటే మొన్నటికి మొన్న మార్చి మొదటి వారంలో హంపిలో కర్ణాటక ఇద్దరు మహిళలను సామూహిక అత్యాచారం చేసి వాళ్లతో ఉన్న మగవాళ్లను కట్టేసి కొట్టి దానిలో ఒక ఆయన్ను చంపేశారు. ఏమిటి అరాచకం? వీళ్ళని ఎట్లా సహిస్తున్నారు? ఈ దుండగులను, ఈ నీచులను, ఈ పశువుల కన్నా అన్యాయం. మొక్కలోనే తుంచకుంటే పెరిగి మహావృక్షాలు అయిపోయినాయి. మనం అన్నీ తీసుకుంటారు కదా, ఈ కార్డని, ఆ కార్డని, ఆధార్ కార్డ్ అని, నీ వివరాలన్నీ, పుట్టిన తేదీ, తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఏమిటి ఇదంతా. మరి వీళ్ళ వివరాలు ఎందుకు లేవు ప్రభుత్వాల దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ? తర్వాత ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు, రేపులు కానీ, ఇతరేతర సంఘటనలు కానీ, దోపిడీ కానీ, కొట్టడాలు కానీ, హత్యలు కానీ జరుగుతాయి అనే వివరాలు పోలీసుల దగ్గర ఉండవా? ఉంటే అక్కడ రక్షణ ఏర్పాటు చేయొచ్చు కదా, కనీసం సీసీ కెమెరాలనన్నా పెట్టొచ్చు కదా. హైదరాబాద్ నిండా పెట్టారు కదా. అదంతా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ దగ్గర ఉంది కదా, ఉండాలి కదా. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనను, అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నివారించడానికి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఇట్లా పని చేద్దాం అనే ఒక ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. అలా ఉంటే ఎందుకు జరుగుతాయి పదే? అంతేకాదు, ఆడవాళ్ళు కనిపిస్తే చాలు, విదేశీయులు అయితే చాలు, వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం, వాళ్ళ బట్టలపైన కామెంట్ చేయడం, పిచ్చిగా విదేశీయులను అయితే పిచ్చిగా దోచుకోవడం. నేను ఒకసారి ఢిల్లీలో ఏదో వస్తువు కొనడానికి వెళ్తే 100 రూపాయలు చెప్పాడు షాప్కీపర్. తర్వాత బేరం చేస్తే 70 రూపాయలకు దిగాడు. నిజంగా 20 రూపాయలు 30 రూపాయలకు రావాల్సిన వస్తువు అది. అదే వస్తువు, అలాంటి వస్తువునే ఒక విదేశీ వనిత కొనడానికి వస్తే ఆ రూపాయలను డాలర్లు చేశాడు. $80 అన్నాడు. అంత దోపిడీ. డాలర్కు రూపాయికి ఎంత వ్యత్యాసం ఉంది? అట్లా ప్రతి చోట ఎలాంటి రక్షణ లేదు. మనమేమో గొప్పగా అతిథి దేవో భవ, ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత అని గొప్పగా చెప్పుకుంటాం. అయితే అతిథులు ఎవరన్నా వస్తే, పర్యాటకులు ముఖ్యంగా, వాళ్లను రేపులు చేసి, కొట్టి, చంపి, పరాభవించి, దోపిడీ చేసి వాళ్ళ శవాలను, రేపులు జరిగిన అమ్మాయిలను ప్యాక్ చేసి వెనక్కు పంపిస్తున్నాం. అసలు పర్యాటకులే రారు మన దగ్గరికి. వీళ్ళు పర్యాటకం అని ఎంత చెప్పినా కూడా రారు. యూరప్కు వెళ్ళినట్టుగా, అమెరికాకు వెళ్ళినట్టుగా, మన పక్కనే ఉన్న చైనాకు వెళ్ళినట్టుగా పర్యాటకులు మన దగ్గరకు వస్తున్నారా? ఎవరన్నా దారి తప్పి, ఇక్కడ గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, వాటిని చూద్దాం, ఆరామాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ చూద్దాం అని వస్తే వాళ్ళకు జరుగుతున్న శాస్తి ఇది. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరో బాధ్యత వహించాలి కదా తప్పకుండా. ఈ పర్యాటకం ఎట్లా అభివృద్ధి అవుతుంది? దేన్ని చూసి అభివృద్ధి అవుతుంది? కనీసం నేపాల్కి వచ్చినంతమంది కూడా ఇక్కడికి రాకుంటే ఎట్లా? వాళ్ళకి రక్షణ అవసరం లేదా? రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ఎలిమెంట్స్ను, అంటే నీచమైన ఎలిమెంట్స్ను మొగ్గలోనే తుంచేయాలి. మొగ్గలోనే తుంచకుంటే మహావృక్షాలై ఇట్లా వినాశనానికి దారి తీస్తుంది. ఇది ఇట్లాగే జరుగుతూ పోతే ఇప్పటికే మన దేశం పరువు ప్రతిష్ట మంట కలిసింది. జర్మనీలో అక్కడి పత్రికలన్నీ నిన్నటి సంఘటనను ప్రముఖంగా ప్రచురించాయి. టీవీలు కూడా అట్లాగే చెప్పాయి. మన దేశం పరువు ఏమవుతుంది?
ఇట్లాగే తీసుకొస్తే ఎక్కడ అడ్డు అదుపు లేదా? చేయాల్సిన బాధ్యత లేదా? గొప్పగా చెప్పుకోవడం కాదు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ ఆడపిల్లలకు శుద్ధులు చెప్పడం కాదు, మీ మగపిల్లలను మర్యాదగా పెంచండి, వాళ్ళను తీర్చిదిద్ది మంచి పౌరులుగా అయ్యేటట్టు చూడండి. అట్లాగే పోలీసు విభాగాలు కానీ ప్రభుత్వం కానీ వెంటనే 24 గంటల్లో పట్టుకున్నామంటే సంఘటనలే జరగకుండా, మా దగ్గర 0 సంఘటనలు జరుగుతాయి ఇలాంటివి అనేటట్టు, మేము పర్యాటకులను ఆహ్వానిస్తామని చెప్పేటట్టుగా ఉండాలి పరిస్థితులు. ఆమె విదేశీ వనిత కాబట్టి నిన్నటి సంఘటన విషయంలో, తన పైన జరిగిన అత్యాచారం విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఆమె. మన దగ్గర మహిళలు ఇక్కడున్న మన సామాజిక పరిస్థితుల మూలంగా బయటే చెప్పుకోరు. రేపులు జరిగినా చెప్పుకోవట్లేదు, ఇంట్లో అత్యాచారాలు జరుగుతున్నా చెప్పుకోవట్లేదు. మరి ఆ పరిస్థితులు చక్కదిద్దాలి, వెంటనే చక్కదిద్దాలి. ఏదో చేస్తున్నాం 24 గంటలని పట్టుకున్నాం, 2 గంటలని పట్టుకున్నాం, 3 గంటలని పట్టుకున్నాం అంటే కాదు, మొత్తం సామాజికంగా ప్రవర్తన తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళను చట్టపరంగా అతి కఠినంగా శిక్షించాలి. ఒకళ్లకు గట్టి శిక్ష పెడితే రెండో వాళ్ళు చేయడానికి జంకుతారు. సమాజంగా కూడా స్కూళ్ళ దగ్గర నుంచి, పాఠశాలల దగ్గర నుంచి ఎట్లా ప్రవర్తించాలి అని ఆ బోధన చేయాలి, ఉండాలి. లేకపోతే మాత్రం ఎలాంటి పరిస్థితులకు మన దేశం దారి తీస్తుందో చెప్పడం చాలా కష్టం. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో సొంతం చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ చేసి మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా రాసి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు. మరొకసారి ధన్యవాదాలు.